తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణ అబ్కారీ శాఖలో మంత్రి ఉన్నతాధికారుల మధ్య కొన్ని నెలలుగా ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇచ్చిన ఆదేశాలను ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, కమిషనర్ హరికిరణ్ పెడచెవిన పెట్టారంటూ సీఎస్ కు మంత్రి జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు చేయడం, వెంటనే రిజ్వీ వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవడం, దానిని ఆమోదించొద్దంటూ సీఎస్ కు మంత్రి మరో లేఖ రాయడం సంచలనం రేపింది. పైగా అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డ రిజ్వీపై కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేయడం చర్చనీయాంశంగా మారాయి. రిజ్వీ ఉద్దేశపూర్వకంగా విధులను ఉల్లంఘించారని, రాజ్యాంగబద్దమైన విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, మంత్రిగా తన విధుల నిర్వహణకు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణ ఉల్లంఘన నేపథ్యంలో రిజ్వీపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అసలేం జరిగిందంటే, మద్యం బాటిళ్లపై వేసే హోలోగ్రామ్ లేబుల్స్ కు సంబంధించి 11 ఏళ్లుగా ఒకే కంపెనీకి సరఫరా కాంట్రాక్ట్ ఇస్తున్నారు. కొత్త టెక్నాలజీ, మరింత సెక్యూర్డ్ లేబుల్స్ ఇచ్చేలా కొత్తగా టెండర్లు పిలవాలని మంత్రి ఆదేశించిన ముఖ్య కార్యదర్శి రిజ్వీ పాతవారికే అవకాశం కల్పించారని విమర్శలున్నాయి. బకాయిలు, కాంపౌండింగ్ ఫీజును పునః పరిశీలించాలని మంత్రి 3 పర్యాయాలు ఆదేశించిన ముఖ్య కార్యదర్శి పట్టించుకోలేదని చెప్తున్నారు. చట్ట విరుద్ధంగా జెమిడేస్ ఛార్జీలను వసూలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో సంబంధిత రికార్డులు అందజేయాలని మంత్రి కోరినా నివేదికల పేరుతో ముఖ్య కార్యదర్శి జాప్యం చేశారు అనేది మంత్రి జూపల్లి వర్షన్. ఇక బార్ అసోసియేషన్ ఫిర్యాదులు, A4 దుకాణాల సంఘం నుంచి వచ్చిన ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాలని కమిషనర్ను మంత్రి కోరినా ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు. మొత్తానికి రాష్ట్ర ఖజానాకు కోట్ల నష్టం వాటిల్లేలా కమిషనర్ వ్యవహరించారని మంత్రి లేఖ సారాంశం. తెలంగాణ అబ్కారీ శాఖలో మంత్రి ఉన్నతాధికారుల మధ్య కొన్ని నెలలుగా ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇచ్చిన ఆదేశాలను ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, కమిషనర్ హరికిరణ్ పెడచెవిన పెట్టారంటూ సీఎస్ కు మంత్రి జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధీర్, అసలు ఏం జరుగుతోంది? తెలంగాణలోని బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో, సీనియర్ బ్యూరోక్రాట్స్ కావచ్చు, సీనియర్ ఐఏఎస్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక లేఖ అయితే రాశారు. ఆయన శాఖ, ఎక్సైజ్ శాఖకు సంబంధించి తాను చెప్పిన విధంగా ఎవరు పనిచేయడం లేదు, నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారు, అదే విధంగా మంత్రికి ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు అని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావు నిన్న సిఎస్ రామకృష్ణారావుకు, అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. నిన్న సీనియర్ ఐఏఎస్ రిజ్వీ తనకు స్వచ్ఛంద పదవి విరమణకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా సమ్మతిస్తూ రిజ్వీ వీఆర్ఎస్ కు సమ్మతించింది. ఈ నేపథ్యంలోనే సిఎస్ కు లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు ప్రస్తుతం బ్యూరోక్రాట్స్ లో కావచ్చు, ప్రభుత్వంలో చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది సంచలనం అని కూడా చెప్పవచ్చు. పలువురు ఐఏఎస్ మీద ఆయన ఆరోపణలు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణరావు తన శాఖలో జరుగుతున్న ఎక్సైజ్ శాఖకు సంబంధించి కొన్ని లేబుల్ల కొనుగోలు కావచ్చు, టెండర్ల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారు. అదేవిధంగా తాను చెప్పిన విధంగా కాకుండా ఐఏఎస్ రిజ్వీ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వచ్చారు. దీనివల్ల తెలంగాణ ప్రభుత్వానికి, అదేవిధంగా ఎక్సైజ్ శాఖకు నష్టం జరిగిందని చెప్పేసి కూడా ఆయన లేఖలో స్పష్టం చేశారు. దాదాపుగా 6 పేజీల లేఖను ఆయన సిఎస్ కు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గత 2 సంవత్సరాలుగా ఎక్సైజ్ శాఖలో తీసుకున్న కీలక నిర్ణయాల వెనుక రిజ్వీ ఉన్నారు. రిజ్వీ తీసుకున్న నిర్ణయాల వల్ల ఎక్సైజ్ శాఖకు తీవ్ర నష్టం జరిగిందని చెప్పేసి కూడా ఆరోపిస్తూ ఆ లేఖలో స్పష్టం చేశారు. ఇప్పటికైనా తన వీఆర్ఎస్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సమ్మతించొద్దని చెప్పేసి కూడా ఆయన ఆ లేఖలో స్పష్టం చేశారు. గడిచిన 2 సంవత్సరాలుగా కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాల వల్ల తెలంగాణ ఎక్సైజ్ శాఖకు జరిగిన నష్టానికి సంబంధించి కూడా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది రిజ్వీ అని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం ఎక్సైజ్ కమిషనర్ గా పనిచేసిన హరికిరణ్ మీద కూడా ఆయన ఆరోపణలు చేశారు. ప్రస్తుతానికి ఎక్సైజ్ శాఖ, అదేవిధంగా వాణిజ్య పన్నుల శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా రిజ్వీ కొనసాగుతున్నారు. ఎక్సైజ్ శాఖకు కమిషనర్ గా హరికిరణ్ కొనసాగుతున్నారు. వారిద్దరు కూడా తన మాటను పెడచెవిన పెడుతున్నారు. తాను ఇచ్చిన ఆదేశాలను పాటించడం లేదని చెప్పేసి కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు లేఖలో స్పష్టం చేశారు. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.